అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే సడల్లో సొరకాయ తెచ్చిన ముంగడ పెట్టిండు. పెట్టేసరికి నేను సడల్లో భయపడేసిన ఏంటో అని చెప్పేసి. కానీ సొరకాయ, ఈ సొరకాయ అంటే కూరగాయల అమ్మ దగ్గర కొనుక్కొస్తే 40 రూపాయలు 50 రూపాయలు. ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఈ 90 మా ఇంటి ముంగట నుండి తీసుకెళ్తుంది కాబట్టి 20 రూపాయలకైతే ఇచ్చిపోయింది, మాకు తెలిసినామే కాబట్టి. ఇక్కడ ఏంటంటే మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, అందుకని చెప్పేసి మా నవ్వు ఇట్లా కనబడుతుంది, అదేమనుకోకండి. మేము వేరే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ కూరగాయలు తెచ్చేసిన తర్వాత నేను కింద కూర్చొని ఓ పని చేస్తున్నా. అంతలో పిల్లలు కూడా రెడీ అయిపోతారు, వాళ్ళకైతే జుట్లు వేసేసిన. ఈ వీడియో ఏంటంటే 2 రోజులు తీసిన నేను. ఫస్ట్ రోజు నిన్న శుక్రవారంది, ఈరోజు కర్రీస్ ఇట్లా వీడియో తీసేసిన. 2 డేస్ నేను మ్యాచ్ చేసేసిన అన్నట్టు. ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియో కాబట్టి అంత టైం ఉండదు. ఎందుకంటే పిల్లలు కూడా వెళ్తారు స్కూల్కి, వాళ్ళతో తీయడానికి అంత టైం ఉండదు. అట్లని చెప్పేసి 2 డేస్ అయితే తీసిన వీడియో. ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తారు. నేనేం పని చేస్తున్నాను మీరు అనుకుంటారు. 100 రూపాయలకు 5 కిలోలు 4 కిలోలు ఉల్లిగడ్డలు అయితే వచ్చినాయి. అవి వచ్చినప్పుడల్లా నేను ఇట్లా వీటిని క్లీన్ చేసుకుంటా. ఆ క్లీన్ చేసిన వీడియో చూపిస్తా చూడండి. లోపు ఏంటంటే నేను వాళ్ళకి జుట్లు వేసిన కదా, వాళ్ళు రెడీ అయితే వెళ్తుర్రు. నేను ఆల్రెడీ కర్రీ వేసేసిన, సొరకాయ వేయక ముందుకే నిన్ననైతే నేను కర్రీ వేసేసిన. నిన్ననైతే ఓన్లీ పప్పు చారు వేసేసిన. ఈరోజు ఏంటంటే సొరకాయ పప్పు చారు వేద్దామని చెప్పేసి ఎలాగో తీసుకున్నాం కదా, రేపటికైతే యూజ్ అవుతలే అని చెప్పేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అన్నట్టు. ఇక్కడ నేనేమో ఉల్లిగడ్డలు ఇట్లా మంచిగా తీసుకొని ఇట్లా వేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసో తెలియదో నాకు మాత్రం తెలియదు, కానీ నేను చెప్పవలసింది ఏంటంటే నేను చెప్తున్నా నాకు తెలిసినంత వరకు. నేను ఇట్లా ఉల్లిగడ్డలు తెచ్చినప్పుడల్లా డైరెక్ట్ అట్లా పోసుకొని కవర్తో సహా ఇట్లా తీసి అలా పొయ్యాను. ఫస్ట్ తీస్తా, ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు లోడ్ వేసుకొస్తారు కదా, బత్తలు కొద్ది వేసుకొచ్చినప్పుడు అవిటికి దెబ్బ దాకా ఏమంటాయంటే ఏమవుతుందంటే మురిగిపోతాయి కదా. ఒక్కొక్కటి చాలా రోజుల నుండి ఉన్నాయో, అవి ఎప్పటి నుండి వస్తున్నాయో మనకి తెలియదు కదా, ఇట్లా మురిగిపోయినట్టు అవుతుంది కదా. ఆల్మోస్ట్ అన్నీ మంచిగానే ఉంటాయి, 1, 2 పోనో 4, 5 వెళ్తాయి కావచ్చు. అవి ఉన్నంత వరకు ఖరాబ్ అయినవి కూడా మంచి అవిట్లో ఉన్నాయి అనుకో, అవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి నేను ఇట్లా ఇవి అయితే క్లీన్ చేసుకుంటా. ప్రతిసారి ఎప్పుడు తెచ్చుకున్నా సరే కొంచెం టైం లేకపోతే పక్కకనే పెట్టేసుకొని తర్వాత టైం ఉన్నప్పుడైనా తీసి ఇట్లా సర్దుకుంటా అన్నట్టు. ఆల్మోస్ట్ మీరు నా చాలా వీడియోస్లలో చూసే ఉంటారు. ఇట్లా నేను ఉల్లిగడ్డలు తెస్తే ఫస్ట్ వీటిని ఇట్లా తీసుకొని కరవైన ఇట్లా పక్కకు పెట్టేసుకొని, కొంచెం నార్మల్గా కరవైన ఇట్లా పక్కకు పెట్టేసుకొని మంచిగా ఇట్లా తీసేసి ఇట్లా చేస్తా అన్నట్టు. సో నాకున్న ఏకైక అలవాటు ఇది. నాకెందుకో మనసున పడ్డది అట్లా అయిపోతే. నేను 2 డేస్ అన్నా కదా, ఈరోజు సెకండ్ సాటర్డే, పిల్లలకైతే స్కూల్ లేదు. ఇక లేవడం అయితే లేట్ అయిపోయింది. అక్కడ వాళ్ళ డాడీ స్నానం చేసి వెళ్ళిపోతుండే, నేనైతే తొందరనే లేచిన, కానీ పిల్లలు లేచేసరికి లేట్ అయింది. స్కూల్ లేదు కదా అని చెప్పేసి పడుకున్నారు వాళ్ళు కూడా. మేము లేచేసరికి ఏంటంటే వాళ్ళ డాడీ వెళ్ళిపోతుండు. నేను ఆల్రెడీ లేచి ఛాయ్ తాగినా, వాళ్ళు లేచేసరికి వాళ్ళ డాడీ బయటికి వెళ్తుండు. వీడియో తీసేటప్పుడు ఏంటంటే అక్షయ ఆవనిపించింది, చిన్న మూతి పడ్డదని చెప్పేసి నేనంటే నాకు కూడా పడుకుంది. సో ఇక్కడనైతే కర్రీ చేస్తున్నా నేను. కర్రీ చేసేటప్పుడు ఏంటక్క పెట్టి చూసినా అని అనుకుంటున్నా, అది సెట్ అవుతుందా అవుతలే అని చెప్పేసి నేనైతే పెట్టేసుకున్నా. చాలా రోజుల తర్వాత కర్రీ వీడియోస్ తీస్తున్నాను నేనైతే. సొరకాయ పప్పు అండ్ చారు ఈరోజు కాంబినేషను. ఈరోజుదే ఈ వీడియో, కానీ ఈరోజు వీడియో నిన్నటి వీడియో కలిపి నేను రేపు పోస్ట్ చేస్తానా ఇప్పుడు పోస్ట్ చేస్తా అన్నది మాత్రం తెలియదు. ఎందుకంటే నా సెల్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి చూద్దాం ఈరోజు పోస్ట్ అవుతుందా అది రేపు పోస్ట్ అవుతుందని. ఎక్కువ ఈ మధ్యలో కూడా షార్ట్స్ పెడతలేదు కదా, మళ్ళీ 4-5 రోజుల నుండి లేదు, నేను కంటిన్యూ చేస్తాను. నేను ఆల్రెడీ మధ్యాహ్నం పోస్ట్ కూడా వేసేసిన షార్ట్ వీడియో. ఎక్కువ నేను ఇట్లా టెంపుల్కి వెళ్ళినాయి ఆటల్ని చిన్న తీసి పెట్టినా కూడా అవి ఎక్కువ వ్యూస్ అవి వెళ్ళట్లేదు వ్యూస్. ఎందుకంటే నేను ఇంట్లో వ్లాగ్స్, నేనేం పని చేస్తాను, నేనేం తింటున్నా, ఈరోజు ఏం కర్రీ వండినా, ఇవైతే మంచిగా వ్యూస్ వెళ్తున్నాయి. కొంచెం నార్మల్గా అయినా సరే బాగానే వెళ్తున్నాయి. ఓకే, నేను ఇట్లా టెంపుల్కి అయినాయి అటువైనాయి ఇటువైనాయి అని చెప్పేసి పెడితే అవి వ్యూస్ అసలు వెళ్ళట్లేదు అవి అసలు. ఓకే వీటిలో వెళ్తలేవు కదా, వీటి గురించే వెళ్తున్నాయి అని చెప్పేసి నేను ఇవే పెడుతున్నా. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు తినేటే పెడతావా, ఎప్పుడు తిండే అని అంటారు. అయ్యో అందరు తినే తిండి మేమే తింటాం అంటే, అందరు తిండి మేమే కదా. అందరు ఇళ్ళల్లో ఎలా తింటారో మేము కూడా అలా నార్మల్గానే తింటాం కదా. ఊక తిండి అని తిండి మీద ఏముండవు. పని చేసుకుంటాం, కష్టపడతాం, తింటాం, అంతే కదా. దాని గురించి సో
ఇట్లా కొంతమంది అనుకుంటారు కూడా, చాలామంది కామెంట్స్ చేస్తారు ఎప్పుడు తిండి వీడియోనా అంటే. ఈ మధ్యన నేను ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తలేను, కాకపోతే రీల్స్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ వీటి కామెంట్స్ వస్తలేవు. కానీ నా పాత వీడియోస్కి 1 year బ్యాక్ వీడియోస్కి కామెంట్స్ వస్తాయి, ఎప్పుడు ఫుడ్ అయినా అని చెప్పేసి. అలాంటప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కామెంట్స్ వచ్చినప్పుడు నన్ను నేను చూసుకొని నవ్వుకుంటా నేను, ఓకే వీళ్ళు ఇట్లా అన్నారా అని చెప్పేసి. కానీ మన ఛానల్ దేనికైతే ఇంప్రూవ్ అంటే మనది ఎక్కువ వెళ్తుందో మనం దాని మీదనే ఆధారపడతామా లేదా చెప్పండి. అంటే ఓహో నా ఛానల్ వీటికి సపోర్ట్ చేస్తలేదు, దీనికైతే సపోర్ట్ చేస్తుంది ఇవి రోజు అని చెప్పేసి అనుకుంటారు కదా. నేను కూడా అలాగే అనుకుంటున్నా. నా ఛానల్ ఓన్లీ నా వ్లాగ్స్, నేనేం పని చేస్తాను ఈరోజు, నేనేం తింటున్నా అన్నది పెడితే నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది కావచ్చు అని చెప్పేసి నేను పెడుతున్నా అంతే. ఇక్కడనైతే చారు కోసం రెడీ. చాలామంది చారు ఇట్లనే వేస్తారు కావచ్చు, నేనైతే ఇలానే వేస్తాను సింపుల్గా. ఇది చారు అనే దానికంటే పల్సి పులుసు అంటే బాగుంటుంది ఇంకా. అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్, పల్సి పులుసే కదా, ఏదో అంత ఓల్డ్ అయిపోతుందని చెప్పేసి చారు 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 అంటారు. కానీ ఇది అచ్చమైన మన భాషలో చెప్పాలంటే పల్సి పులుసే ఇది. ఇక్కడనైతే నేనైతే చేస్తున్నా. ఆల్రెడీ 2 పాల నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు, మిర్చి, కరివేపాకు, కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నా కాబట్టి అవి కూడా వాటర్ కూడా పోసేసుకున్నా. లాస్ట్కు ఇంకొక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా కొంచెం పచ్చి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా నలుపుకొని అయితే చిన్నవి ఒకటి వేసేసుకున్నాం. వేసేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాం, ఎందుకంటే పప్పు చేయాలి కదా. ఫస్ట్ అయితే చారు తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ చారు అయితే వేసి పక్కకు పెట్టేసి తర్వాత పప్పు వేసిన. సోరకాయ పప్పు ఈరోజు. నిన్న పప్పే మాది, ఈరోజు పప్పే. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ పప్పులో గోసేంద్ర దేవుడు కంటిన్యూగా మన తెలియకుండానే వారం రోజులు కంటిన్యూ చేస్తాం పప్పుని, మళ్ళీ ఒక వారం 10 రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తాము. అదేంటో నేనైతే అట్లనే చేస్తా కావచ్చు. మొన్న వేసిన నిన్న ఈరోజు 3 days అయితేనే ఉంది పప్పు. సోరకాయ పప్పు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. బట్ సోరకాయ పప్పు వేయకుండా వండుకొని సోరకాయలో పెరుగు కాంబినేషన్ చేసుకోవాలి, సూపర్ ఉంటుంది. నాకు అట్లా కూడా చాలా అంటే చాలా ఇష్టము. పప్పులో మామిడికాయ చట్నీ ఇంకా బాగుంటుంది, మామిడికాయ చట్నీ పెరుగు ఇంకా బాగుంటుంది. ఇట్లా కాంబినేషన్ బాగుంటుంది. వీటిలో కాంబినేషన్ చూసుకుంటే అబ్బా అనిపిస్తుంది. ఈ చికెను, గుడ్లు, మటన్ ఇవి తినకంటే మనం కూరగాయలతోనే ఎక్కువ తింటాం. కాకపోతే మనకు తెలియదు, మనం ఏమంటారు చికెన్ మటన్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ కూరగాయలే బాగుంటాయి, పప్పులు కూరగాయలే. నాకైతే ఇవే ఇష్టం ఎక్కువ. ఇక్కడనైతే నేను అవి కాయనే కదా, మీరు అనుకుంటారు అది కాకముందుకు వేసిందనా. ఈడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను నూనెనైతే పోసిన కదా, పోసిన తర్వాత కొద్దిసేపు ఆగేది ఉండే. నేను ఏదో మా పెద్ద ఆమె నాకు హెల్ప్ చేస్తుంది కూరగాయలు కట్ చేసినప్పుడు. నేను కూరగాయలు కట్ చేస్తలేను, ఆమె కట్ చేస్తుంటే నేను కర్రీ చేస్తున్నా అంతే. మమ్మీ అని చెప్పేసి ఏమో ముచ్చట చెప్తుంది నాకు అని చెప్పుకుంటే నేను అది తాలింపు అయితే వేసేసిన. బట్ అది కాగేదాకా మళ్ళీ వెయిట్ చేసిన నేను, ఎందుకంటే మళ్ళీ అంత పచ్చి వాసన వస్తే బాగోదు కదా అని చెప్పేసి అట్లా వెయిట్ చేసేసిన. ఇక్కడ కొన్ని మిర్చి అయితే ఇచ్చింది, ఫస్ట్ కొన్ని మిర్చి అయితే వేసిన, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని మిర్చి ఇచ్చింది, అవి కూడా వేసేసి కరివేపాకు అయితే వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నా. బాగుంటుంది ఇట్లా. మీరు చాలామంది సోరకాయ, టమాటా, ఉల్లిగడ్డలు, సోరకాయలలో అవన్నీ ఉల్లిగడ్డలు, మిర్చి, టమాటాలు వేస్తే నాకు అస్సలు తినబుద్ధి కాదు. సోరకాయకున్న టేస్టే పోతుంది. నిజం చెప్పాలంటే నేను ఎవరు వండంగా చూసినా తప్పుగా అనుకోవద్దు, ఎవరి టేస్ట్ వాళ్ళది. కాకపోతే నా టేస్ట్ ఇలా ఉంటుంది, నేను ఇలా తింటాను, నా స్టైల్లో ఇలా ఇష్టము. సోరకాయలలో ఉల్లిగడ్డ, టమాటో ఇట్లా వేస్తారు కదా, నాకెందుకు అస్సలు నచ్చదండి. నాకు ఇట్లనే సింపుల్గా వండితేనే బాగా అనిపిస్తుంది, అందుకని చెప్పేసి అని అంటున్నా. ఇట్లా మంచిగా సొరకాయ పప్పు వేసుకున్నాయి కదా. పప్పు అయితే వేయలేదు, పప్పు కడిగి నానబెట్టేసిన ఫస్ట్. ఇట్లా మంచిగా సొరకాయ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని అందులోనే ఫస్ట్ కడిగి పెట్టుకున్నా కదా, అదైతే పక్కగా పెట్టేసుకున్నా. ఫస్ట్ అయితే ఇవైతే కలుపుతున్నా, మిక్సీ వేస్తున్నా. సొరకాయ అయితే 20 రూపాయలదే కానీ మస్తు పెద్దగా వచ్చింది, లాత ఉంది, బాగుంది. అప్పటికప్పుడు తెంపకొచ్చింది ఆమె కదా. ఇంకా అప్పటికప్పుడు అంటే నేను ఇంకా నిన్ననే వండితే ఇంకా బాగుండేది, కాకపోతే ఇంక ఈ రోజు అయితే వండుకున్నాము. నేను ఆల్రెడీ కర్రీ చేసిన కాబట్టి వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఈ రోజు అయితే వండుతున్నా. నాకైతే ఈ వాయిస్ రికార్డింగ్ ఇస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, చాలా రోజుల తర్వాత నేను ఇంత లాంగ్ వీడియో పెట్టేసి మాట్లాడుతున్నా. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెట్టేసి ఇంతసేపు మాట్లాడుతున్నా. నేను ఈ మధ్యలో ఏంటంటే 4 నిమిషాలు 5 నిమిషాలు
ఇట్లా 6 నిమిషాలు ఇంతే వీడియోస్ పెడుతున్నా. 10 minutes అన్నది లేదు అసలు వీడియో ఈ మధ్య కాలంలో. ఒక 2-3 నెలలు అవుతుంది కావచ్చు. చాలా రోజుల తర్వాత ఈ 10 నిమిషాలన్నర వీడియోతోని మాట్లాడుతున్నా అన్నట్టు నాది నాకే కొత్తగా అనిపిస్తుంది. రేపల నేను చేసిన పని నేనే వాయిస్ రికార్డింగ్ ఇచ్చుకుంటే కదా నాకు భలే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకా నేను చారు అవన్నీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.